ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్. గత సీజన్లో రికార్డుల దుమ్ము దులుపుతూ భారీ స్కోర్లతో సన్రైజర్స్ చెలరేగిపోయింది. ఆ జట్టు బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి జట్ల బౌలర్లు టెన్షన్తో సతమతమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 18వ సీజన్ ఆరంభ మ్యాచ్లో కూడా సన్రైజర్స్ రికార్డు స్కోర్ చేసింది. అత్యధిక స్కోరుకు అడుగు దూరంలో నిలిచి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇక 300 స్కోర్ చేయడమే మిగిలిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 300 స్కోర్ పక్కన పెడితే వరుసగా 2 ఓటములు షాక్ ఇచ్చాయి. తొలి మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్ నమోదు చేయడం, సన్రైజర్స్ టాప్ ఆర్డర్ భీకరంగా ఉండడంతో ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. సునాయాసంగా ఫైనల్ చేరుతుందని భావించారు. 300 స్కోర్ కూడా నమోదు చేస్తుందని ఆశించారు. కానీ తర్వాత 2 మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్ తగిలింది. 300 సంగతి దేవుడెరుగు, కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. లక్నో సూపర్ జైంట్స్తో ఉప్పల్ వేదిక గారి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ ఓటమి సన్రైజర్స్లో లుకలుకలను బయటపెట్టింది. ముఖ్యంగా సన్రైజర్స్ బలమంతా టాప్ ఆర్డర్లోనే ఉందనే విషయాన్ని తెలియజేసింది. బౌలింగ్ పేలవంగా ఉందనే విషయం ప్రత్యర్థులకు అర్థమైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లోనూ సన్రైజర్స్ తేలిపోయింది. చెత్త బ్యాటింగ్తో 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ వైఫల్యంతో పాటు చెత్త బౌలింగ్ సన్రైజర్స్ కొంపముంచింది. ఈ వరుస పరాజయాలతో సన్రైజర్స్ అసలు పరిస్థితి అభిమానులకు తెలిసొచ్చింది. మరోసారి 300 అంటే మూతి పగులుతుందనే విషయం అర్థమైంది. ఇప్పటికైనా సన్రైజర్స్ దూకుడును పక్కన పెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బౌలింగ్ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకోవాలని, సీనియర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రతిసారి బ్యాటింగ్తోనే మ్యాచ్ గెలవలేమన్నది లక్నోతో ఓటమి తర్వాత హైదరాబాద్ టీంకు అర్థమయ్యే ఉండాలి. అలాగే ఢిల్లీతో మ్యాచ్లో బ్యాటర్లు కూడా ఫ్లాప్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. మొదటి మ్యాచ్లో సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్ కిషాన్ లక్నోతో జరిగిన రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా మిచెల్ స్టార్క్ దెబ్బకు కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లో అయినా రాణించారా అంటే అది లేదు. ఢిల్లీ బ్యాటర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్ను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో 286 రన్స్ చేసిన టీం ఆ తర్వాత మ్యాచ్లో కూడా అదే రీతిలో ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సన్రైజర్స్ బ్యాటర్లు తుస్సుమనిపించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతుంది. సొంతగడ్డుపై ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న కోల్కతా ప్రస్తుతం ఒత్తిడిలో కనిపిస్తుంది. అయినా కూడా డిఫెండింగ్ ఛాంపియన్ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. కానీ సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగితే బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ అందుకుంటే కోల్కతాను ఓడించడం సన్రైజర్స్కు పెద్ద కష్టం కాదు.